నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలో నిర్వహించిన 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి. జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దామోదర రాజనరసింహ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం. జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా. స్వతంత్ర దినోత్సవం వేళ జాతీయ జెండా రంగులతో ముస్తాబైన వనదుర్గామాత. ఏడుపాయల వనదుర్గామాత అలంకరణకు పూలను సమకూర్చిన చిన్నఘనపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పిల్లెల రాజాగౌడ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కొత్త ప్రభాకర్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పతాకావిష్కరణ అనంతరం ఆమె మాట్లాడారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పతాకావిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా కొనసాగుతున్న తరుణంలో అధికారులు ప్రజాప్రభుత్వంలో భాగస్వాములై అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కాబట్టి అధికారులందరికీ కూడా కోరేది ఏమంటే ప్రజాసేవలో అందరూ కూడా పునరావృతం కావాలని కోరుతున్నాను. మరొకసారి ఈరోజు ఈ జెండా పండుగలో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి, బాలబాలికలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జెండాను కిందకు దించి సరిచేసి మరలా ఎగురవేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే క్రమంలో గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో 20 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జెండాను కిందికి దించి సరిచేసి మరలా ఎగురవేశారు. అయ్యా జెండా అది
మెదక్ జిల్లా వెల్దుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థులకు గురువారం నగదు బహుమతులు పంపిణీ చేశారు. గత సంవత్సరం 10వ తరగతిలో మండలానికి చెందిన 5 విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మెదక్ జిల్లా వెల్దుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థులకు గురువారం నగదు బహుమతులు పంపిణీ చేశారు. గత సంవత్సరం 10వ తరగతిలో మండలానికి చెందిన 5 విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారికి మండలానికి చెందిన నలచెరువు రమేష్ గౌడ్ తన సొంత ఖర్చులతో 50,000 రూపాయలను అందజేశారు. 9.7 జీపీఏ సాధించిన విద్యార్థినికి 13,000, 9.5 జీపీఏ సాధించిన విద్యార్థికి 8,000 చొప్పున అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నలచెరువు రమేష్ గౌడ్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం అండగా నిలుస్తానన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల లోపల ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను మనం బయటకు తీయగలగాలి. అలా బయటకు తీయాలి అంటే పిల్లలకు సరైన మోటివేషన్, ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. ఎప్పుడైతే పిల్లలకు ఈ ప్రేరణ, ఈ ప్రోత్సాహం అనేది దొరుకుతుందో ఖచ్చితంగా వాళ్ళ లోపల దాగి ఉన్న ప్రతిభ బయటకు వచ్చి వాళ్ళు కొన్ని అద్భుతాలు సృష్టించడానికి అది సహాయపడుతుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. దానికి ముఖ్య ఉదాహరణ నేనే. సరిగ్గా నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మా సీనియర్ విద్యార్థి అయినటువంటి ఎన్ కృష్ణ గౌడ్ ఆ రోజు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు ఇక్కడికి వచ్చిన ఒక గెస్ట్ అతన్ని సన్మానించడం జరిగింది. అతనికి అవార్డు ఇచ్చి అతని గురించి సేమ్ ఇది ఆగస్టు 15th రోజు ఆ విద్యార్థిని సన్మానించడం జరిగింది. ఆ రోజు నేను చాలా మోటివేట్ అయ్యాను. అంటే మనం కరెక్ట్గా కష్టపడి చదువుకుంటే మనం కూడా ఫస్ట్ రావచ్చు, మనకు కూడా ఇలాంటి అవార్డు తీసుకోవచ్చు అని ఆ రోజు నేను మోటివేట్ అయ్యాను. ఆ రోజు నేను మోటివేట్ అయ్యి కష్టపడి చదవాలని డిసైడ్ అయ్యి ఆ రోజు ఇక్కడే పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మా భూపాల్ రెడ్డి సార్ని నేను అడగడం జరిగింది. సార్, నేను ఇలా అనుకున్నాను, నేను అలా మోటివేట్ అయ్యాను సార్, మీ గైడెన్స్ నాకు అవసరం, ఎలా చదవాలో ఏంటి చెప్పండి అని అడిగాను. అప్పుడు సార్ నాకు చాలా గైడెన్స్ ఇచ్చి ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి అనేది నన్ను మోటివేట్ చేశాడు. అలా మోటివేట్ చేయడం వల్ల నేను ఆ సంవత్సరంలో 97-98 సంవత్సరంలో స్కూల్ సెకండ్ వచ్చి ఇదే ఆగస్టు 15th రోజు శ్రీ నాలచెరువు శంకర్ గౌడ్ చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. సో దానికి నేను అలా అవార్డు తీసుకోవడం వెనుక ఆ రోజు నా సీనియర్కు ఏదైతే అవార్డు ఇస్తున్నారో అలా మోటివేట్ అయ్యాను. మోటివేట్ అవ్వడం వల్ల నేను ఉత్తమంగా చదివి స్కూల్ సెకండ్ రాగలిగాను. సో నేను ఆ రోజు అనుకున్నాను, నేను కనుక భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటే ఇలాంటి మోటివేషన్ అంటే ఒక ప్రేరణ, ఒక ప్రోత్సాహం అనేది నేను చదువుకున్న స్కూల్లో ఈ 10th క్లాస్ పిల్లలకు ఖచ్చితంగా నేను అందివ్వాలి అని నేను ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఎందుకు అనంటే ఆ విధంగా నేను సాధించిన ఆ రోజు ఆ స్కూల్ సెకండ్ రావడం అనేది నా దృష్టిలో అదొక సక్సెస్, నా ఫస్ట్ సక్సెస్. అది ఎన్నిటికీ మూల కారణమైందంటే ఇంటర్లో నేను గ్రూప్ ఫస్ట్ వచ్చాను. తర్వాత డిగ్రీలో నాకు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల నేను ఒకవైపు జాబ్ చేస్తూనే ఈవినింగ్ కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు నాకు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉండి భయం అయ్యేది. నేను 10th ఇంటర్లో అంత మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యాను, నేను అసలు డిగ్రీలో పాస్ అవుతానా లేదా అని ఒక సందేహం ఉండేది. కానీ నాకు ఆ 10th క్లాస్లో నేను ఏదైతే కష్టపడి చదువుకొని మంచి ఎఫర్ట్స్ పెట్టడం వల్ల నేను సెకండ్ ర్యాంక్ పొందగలిగాను. కాబట్టి డిగ్రీలో కూడా నేను అదే ఇన్స్పైర్గా తీసుకొని కష్టపడి చదివి డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు పూల ఆకులతో అలంకరించారు. కొల్చారం మండలం చినఘనాపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పిల్లెల రాజాగౌడ్ సొంత ఖర్చులతో అమ్మవారికి అలంకరణకు పూలను సమకూర్చారు. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు పూల ఆకులతో అలంకరించారు. కొల్చారం మండలం చినగన్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ పిల్లెల రాజాగౌడ్ సొంత ఖర్చులతో అమ్మవారి అలంకరణకు పూలను సమకూర్చారు. ఆలయ అధికారులు, అర్చకులు పార్థవ శర్మ అమ్మవారికి విశేషమైన పంచామృతం, పళ్ళ రసాలతో అభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మంజీర నదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. కొల్చారం మండలం చిన్నగన్పూర్ సొసైటీలో వైస్ చైర్మన్ తో పాటు మండల గౌడ సంఘం అధ్యక్షులు గజని వెంకట్ గౌడ్, నారాగౌడ్, మల్లాగౌడ్ అమ్మవారిని దర్శించుకుని మండలం ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. మున్సిపల్ చైర్మన్, కమిషనర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమంలో కనీస అవగాహన లేకుండా నిర్లక్ష్యపూరితంగా జాతీయ జెండాను తలకిందుగా ఎగురవేశారు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, 20 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందరి సమక్షంలో జెండా కార్యక్రమం జరిగిందన్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంతటి నిర్లక్ష్యానికి కారకులైనటువంటి మున్సిపల్ చైర్మన్ ను వెంటనే రాజీనామా చేయాలని, మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాజీనామా చేయాలని, అవసరమైతే విషయంలో కలెక్టర్ వద్ద కూడా వెళ్తామన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించుకోవాలని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇంత గొప్పగా అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. కులాలకు, మతాలకు, త్రివర్ణాలకు, వర్గాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని జరుపుకునే గొప్ప పండుగ స్వతంత్ర దినోత్సవం అని గుర్తు చేశారు. అలాంటి గొప్ప కార్యక్రమం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు ఎమ్మెల్సీ గారు, మాజీ ఎఫ్డీసీ గారు, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఈరోజు చైర్మన్ గారు అందరూ కలిసి జాతీయ జెండా అవమానపరిచారు. ఈరోజు జాతీయ జెండా జెండా ఎగరేస్తున్న సమయంలో అందరూ చూస్తుండగానే ఇలా చైర్మన్ గారు జెండా ఉల్టా ఎగరేశారు. దాన్ని తర్వాత ఎగిరేసిన తర్వాత సెల్యూట్ చేసిన తర్వాత గ్రహించి వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు తెలుసుకున్నారు తప్ప వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంత గుడ్డిగా ఈరోజు చైర్మన్ గారు వివరించడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే చైర్మన్ గారు చదువుకోని వ్యక్తి కాదు, ఒక ఉన్నత చదువు ఉన్నత విద్య చేసి ఉన్నత జాబ్ చేసి రిటైర్ అయిన వ్యక్తి. దానికి తోడు కమిషనర్ ఉన్నత జాబ్ ఉన్నవారు అందరూ చదువుకున్న వాళ్ళు ఇలా చేయడం అనేది సిగ్గుచేటు విషయం. ఈ విషయంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద చర్య తీసుకొని సీఏ గారికి చెప్పడం జరిగింది. సీఏ గారు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ స్పందించకుంటే దీని విషయంలో మేము ఏసీపీ గారికి, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని మాత్రం తీవ్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆఫీస్లో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారు జాతీయ జెండా ఎగురవేసే విషయంలో కనీస అవగాహన లేకుండా ఇలా జాతీయ జెండాను అవమానించే విధంగా నిర్లక్ష్యం వహించి ఇలా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం జరిగింది. ఆయన జెండా ఎగురవేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గాడిపల్లి భాస్కర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా, వారితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతమంది సమక్షంలో ఏ ఒక్కరు కూడా కనీసం చూసుకోకుండా ఇంత నిర్లక్ష్యం వహించి ఇలా జాతీయ జెండాను అవమానించే విధంగా ఇలా జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మరియు జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. జెండా ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 78వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మరియు జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మెడలో రంగుల గోడలు కాదు, పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని అన్నారు దామోదర రాజనరసింహ. 78వ స్వాతంత్ర వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంకు ప్రభుత్వం అండగా ఉండేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 163 వ్యాధులను చేస్తూ 1835 వ్యాధులను ఈ పరిధి కింద విస్తరించామన్నారు. అందుకు బడ్జెట్ లో 487 కోట్ల రూపాయలను బడ్జెట్ లో చేర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్, జిల్లా జడ్జి భవానీ చంద్రతో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు,
అనధికారులకు, కర్షక, కార్మిక, పాత్రికేయులకు, విద్యార్థులకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుమారు 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా చేసిన ఉద్యమాలు, పోరాటాలు స్వతంత్ర భారతదేశ అవతరణకు మూల కారణాలు. సాయుధ పోరాటంతో మొదలైన నాటి స్వతంత్ర ఉద్యమం మళ్లీ దేశంలో మహాత్మా గాంధీ సారథ్యంలో శాంతి, అహింస మార్గాల ద్వారా స్వతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వం మొదలైన స్వపరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ తో కూడిన మేధావుల నేతృత్వంలో నిర్మించుకున్న గొప్ప రాజ్యాంగం భారతదేశపు సమగ్రతను, సామ్యవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. స్వేచ్ఛ, సమానత్వమే ధ్యేయంగా లిఖించబడిన రాజ్యాంగం దేశ పౌరులకు ఎన్నో హక్కులు కల్పించింది. నిరక్షరాస్యత, పేదరికం నుండి సంపూర్ణ అక్షరత వైపు అడుగులు వేస్తూ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యావంతులైన యువత కలిగిన దేశం ఆవిర్భవించి అన్ని రంగాలలో మన మేధో సంపత్తిని యావత్ ప్రపంచానికి అందించే స్థాయిలో చేరింది మన దేశం. ఇది నిజంగా మనకు గర్వకారణం. 60 సంవత్సరాల పాటు తెలంగాణలో సాగిన సుదీర్ఘ పోరాటాలు మరియు త్యాగాలతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం సహకారంతో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా సహకారం అయినా అసంపూర్తిగా ఉన్న తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం వంతు కృషి చేస్తుంది. ఈ ప్రభుత్వం బలంగా నమ్మేది, విశ్వసించేది వ్యవసాయం. దండగ కాదు, పండుగ. పేదలకు న్యాయమైన ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి, అర్హత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో స్థానిక గాంధీ విగ్రహం చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గం ప్రజలకు, విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో స్థానిక గాంధీ విగ్రహం చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలకు, విద్యార్థులకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం చాలా బాధాకరమని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదని, దుబ్బాక నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం ఎవరో అవమానం చేయవద్దని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. దుబ్బాక అంటేనే ఉద్యమాల గడ్డ అని తనను ఆశీర్వదించి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పంపిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, దుబ్బాక చాలా వరకు పనులు పెండింగ్ లో ఉన్నాయని, దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో త్వరగా పూర్తి చేస్తానన్నారు. మరి మొన్న మీ ఆశీస్సులతోటి మరి ఎమ్మెల్యేగా నన్ను అసెంబ్లీకి పంపించారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ అయి కూడా 8 మాసాలు అవుతున్నది. మరి మీ ఆశీస్సులు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించిండ్రు. మరి మన ప్రభుత్వం రాకపోవడం కొంచెం బాధగా ఉన్నప్పటికీ మరి మీరు అందరూ కూడా అనుకుంటుండొచ్చు, మరి ప్రభుత్వం రాలేదు కదా, మన పార్టీ రాలేదు కదా, మరి ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పి. ఖచ్చితంగా సాధ్యమైతే మీ ఆశీస్సులు నాకు దండిగా ఉన్నాయి కాబట్టి నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఈరోజు దుబ్బాక ప్రజల ఆశీర్వాదం మరి మెండుగా నా మీద, ప్రభాకర్ రెడ్డి మీద మీకు పూర్తిగా విశ్వాసం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగానే మేము అభివృద్ధి చేసుకుందాం. ఇంకా 4.5 సంవత్సరాలు మరి మనకు సమయం ఉన్నది. ఎవరు కూడా మరి పాకపాయ అని చెప్పి ఎవరు కూడా అదుర్తపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చే బాధ్యత మరి నా మీద ఉంటుంది. మీ ఆశీస్సులతోటి నేను 2 పర్యాయాలు కూడా మరి బ్రహ్మాండంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మరి మీరు మంచి మెజార్టీ ఇచ్చారు. ఒక విశ్వాసం ఉన్నది. ఇలా దుబ్బాక అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ముందు వరుసలో ఉన్న దుబ్బాకను మరి మనం తెలంగాణ తెచ్చే వరకు కూడా మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఖచ్చితంగా ఎప్పుడు కూడా అభివృద్ధులు కూడా పోటీ పడదాం. మీ అందరి సహాయ సహకారాలు కూడా మరి నాకు ఉండాలని చెప్పి మరి నేను కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి మనకు పూర్తిగా మరి మన మీద ఉన్నాయి. మరి దుబ్బాకలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి.
ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి అయితలేదు, మరి ముందుకు పోతలేదు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి అవుతుంది, దుబ్బాక అభివృద్ధి అవుతలేదని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా దుబ్బాకకు ఒక రింగ్ రోడ్ కానీ, మరి మొన్ననే మనం 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మించుకున్నాం, దాన్ని కూడా బ్రహ్మాండంగా మరి ఈరోజు నడిపించుకుంటున్నాం. మరి మొన్న బస్ స్టాండ్ కూడా నిర్మించుకున్నాం మనం, ఎన్నో సంవత్సరాల కళ, మరి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది దుబ్బాకకు ఒక మంచి రింగ్ రోడ్డు, ప్రభుత్వ కార్యాలయాలు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఒక టౌన్ హాల్, ఇవన్నీ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అక్షీపురం నుంచి దుబ్బాక వరకు డబుల్ రోడ్డు కూడా మనకు అవసరం ఉన్నది. చాలా ట్రాఫిక్ పెరిగింది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిర్మించుకోవడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి మీ అందరి దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను. యావత్ భారతావనిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ ఎర్రకోటలో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఇటు కూడా రాష్ట్రం జిల్లాల్లో, మండల కేంద్రాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు కాంగ్రెస్ దుబ్బాక కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు నక్కా బాల వెంకన్న. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఒక పండుగ వాతావరణం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 3 విడతల్లో రైతు రుణమాఫీ చేస్తారని, పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కొరకై 6 గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. దుబ్బాకలో రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు యాదగిరి, కాల్వా బాలరాజ్, పుట్టా నర్సింహులు, గుండేలి శ్రీనివాస్, హనుమంతరెడ్డి, అజ్జారావి, మచ్చ పరశురాములు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని పండగ వాతావరణం చేసుకున్నాం. ఈ కాంగ్రెస్ 8 మాసాలు గడుస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అనేకమైనటువంటి పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా 6 హామీలు ఏవైతే పెట్టిందో అవి సంపూర్ణంగా 15 ఆగస్టు లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా అమలు చేస్తానని చెప్పిండు. ఇలా 100% ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఇలా రైతులకు దేవుడిగా నిలుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము దుబ్బాక కాన్స్టిట్యున్సీ తరఫున మా శ్రవణ్ కుమార్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మొన్న మా శ్రవణ్ కుమార్ రెడ్డి సారు మన ప్రెస్ మీట్లో చెప్పిండు, రైతులకి ఎవరికైనా ఇబ్బందులు కలిగితే మా కార్యకర్తలను సంప్రదించమని చెప్పిండు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, బ్యాంకర్లు ఎవరైనా రైతులు 78వ స్వాతంత్ర దినోత్సవం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఈ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసిండ్రు, ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చిండ్రు. మన ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 హామీల పథకం కానీ, రైతు రుణమాఫీ కానీ 3 విడతలుగా, ఈరోజు 3వ విడత ఖమ్మం జిల్లా మధురలో ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మొత్తము 2 లక్షల వరకు చెక్కులు అందజేస్తున్నాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి తహసీల్దార్ తులసిరాం, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీ విఘ్నేశ్వర, మహిళా శక్తి భవన్ వద్ద అధ్యక్షురాలు నవనీత, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏఏఓ ఝాన్సీ జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ యాదగిరి, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలు ఎగురవేసి సంబరాలు చేశారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు జెండా ఎగురవేసి సంబరాలు చేశారు. వివిధ పాఠశాలల వద్ద విద్యార్థులు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. నేటి ఇండిపెండెంట్ డే ఉత్సవాల సందర్భంగా ఈ కార్యాలయానికి హాజరైన అందరికీ, మిత్రులు, మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. భారతదేశ ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు
రాజకీయంగా ఆర్థికంగా మంచి పంటలు పండించి సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంగరంగ వైభవంగా మండల వ్యాప్తంగా 78వ స్వతంత్ర వేడుకలు జరిపారు అధికారులు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మండల స్పెషల్ అధికారి లింగస్వామి, మండల వనరుల కేంద్రంలో విద్యాధికారి నరసమ్మ, ఐకేపీ కార్యాలయంలో అధ్యక్షురాలు పద్మ, ఏపీఎం బాలరాజు, స్థానిక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, ప్రేమ్దీప్, స్థానిక ప్రెస్ క్లబ్ లో తోటి విలేకరులతో అధ్యక్షుడు రాజరెడ్డిలు జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగాల పుణ్య ఫలితమే స్వతంత్రం రావడానికి గొప్ప కారణమని కొనియాడారు. మండల పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు పడాల రాములు పలువురు నాయకులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. ఈ స్వతంత్ర వేడుకలకు అందరి త్యాగాల ఫలమే స్వతంత్రం వచ్చింది. దీనికి మా ప్రెస్ క్లబ్ మిత్రులతో కలిసి ప్రెస్ క్లబ్ ఆవరణలో జెండా ఆవిష్కరణ చేశాము. ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. శుభాకాంక్షలు. అనేక మంది అమరుల త్యాగ ఫలమే ఈరోజు మనము దేశవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరిస్తున్నాం. ఈ జెండా తయారయ్యడానికి దాని కొలతల కోసం మనం కూర్చోవడానికి, మైక్ పట్టుకోవడానికి ప్రతి వారి అంశం మన మహాత్ముల యొక్క అడుగుజాడలు నడవకపోయినా ఈ రోజున కనీసం ఆయన అడుగుజాడలు స్మరించుకుంటూ ఈ రాబోయే రోజుల్లో ఈ జాతీయ పండుగలు మరింత వేగవంతం చేసి నడిపించాలని మా ప్రెస్ క్లబ్ తరఫున చెప్తున్నాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో మనము మగ్గినాం కాబట్టి ఈరోజు భరతమాత సంఖ్యలు తెచ్చుకొని ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చింది కానీ పేదరిక నిర్మూలన ఇంకా పేదరికంగానే ఉంటున్నారు. ఉన్నవాళ్ళు ఉన్న ముందుకే వెళ్తున్నారు, పేదవారేమో ఇంకా వెనుకకే ఉంటున్నారు. కానీ ఈ ఫలితాలు అనేది దేశవ్యాప్తంగా కాదు, ప్రతి ఒక్కరికి చేరాలి, ఇంటింటికి అనేది ఈ స్వతంత్ర ఫలితాలు చేరాలి. మరి ఈ యొక్క స్వతంత్ర వేడుకలు ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. ఇది రోజు రోజుకింత ఉత్సాహంగా కనబడతలేదు, మర్చిపోతున్నారు దేశభక్తిని కానీ దేశ స్వతంత్ర. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా రెపరెపలాడింది. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు రాజు, ఐకేపీ ఆధ్వర్యంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మాధవి, పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, కస్తూర్బా పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ శ్రీదేవి, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ సాయి సింధు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, 3వ అంగన్వాడీ కేంద్రం వద్ద అంగన్వాడీ టీచర్ నాగరాణి జాతీయ జెండాలు ఎగురవేశారు. మండలంలోని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 9:05 తర్వాత జాతీయ జెండాలను ఎగురవేశారు. జాతీయ గీతాలాపనతో పాటు తెలంగాణ గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలం అందరికీ ప్రజలకు అందరికీ 78వ స్వాతంత్ర వేడుక శుభాకాంక్షలు. భారతదేశం మొత్తం మీద ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో భాగంగా చిన్నశంకరంపేట ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. ఈసారి మొదటిగా ప్రభుత్వ ఆదేశానుసారం 9:05 నుంచి 9:30 జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చినందువల్ల 9:10 తహసీల్దార్ కార్యాలయంలో పతాకావిష్కరణ గావించడం. ఇందుకు గాను అందరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. భగత్ సింగ్ ఆశయాలను, ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను మనం అనుభవిస్తున్నామంటే ఎందరో త్యాగదనుల పుణ్యం. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే ఆ రోజు ఆ మహనీయులు స్వాతంత్రం కోసం పోరాడి అసూలు బాసి 3 లక్షల స్వాతంత్ర సమరయోధులు ఉరికొయ్యలకు ఊగినటువంటి సందర్భాలు నిజంగా ఆ రోజులను గుర్తు చేసుకుంటే చాలా బాధాకరం. అయినప్పటికీ వాళ్ళు మన దేశం కోసం మనందరినీ
ఈరోజు ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో బతకాలనే వాళ్ళ అకుంఠిత దీక్ష చాలా గొప్పనైనటువంటిది. తప్పకుండా మన స్థానిక స్థూపం వద్ద టీఆర్ఎస్ పార్టీ తరఫున త్రివర్ణ పతాకం ఆవిష్కరించడం జరిగింది. ముందుగా చిన్నశంకరపేట మండల ప్రజలకు, అదేవిధంగా మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ప్రజలకు చేరువై మంచిగా పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కీమ్స్ కానీ ఏదైనా వాళ్ళ సేవలు మంచిగా అందించాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. We all celebrate Independence Day. Independence Day is the national festival of India. We got freedom on this day. We remember our freedom fighters. I am proud to be Indian. I love my country very much. Thank you. ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. అందుకే భారతీయులందరూ ఈ రోజున వేడుకలు జరుపుకుంటారు. స్వాతంత్ర్యం రావడానికి కారణమైన ఎందరో మహానుభావులకు మనం నివాళులు అర్పించాలి. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, జవహర్లాల్ నెహ్రూ మరియు ఎందరో వీరులు ఉన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాన్ని ఒక భారతీయుడిగా ఎప్పటికీ మర్చిపోరాదు. ఇంతటితో నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు. జై హింద్. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జయదేపూర్ మండల వ్యాప్తంగా జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. జయదేపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ చంద్రమోహన్, ఎంపీడీఓ కార్యాలయం ముందు మండల ప్రత్యేక అధికారి వినయ్, మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్ఓ కృష్ణమోహన్, మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి డిఎల్పీఓ లతలు, పలు గ్రామాల పంచాయతీల వద్ద గ్రామ ప్రత్యేక అధికారులు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అలాగే కుల సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల ఎదుట మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు మహనీయుల వేషధారణతో పురవీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామంపేట మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ బాలరెడ్డి, సర్కిట్ కార్యాలయం వద్ద సిఐ వెంకటరాజా గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రజనీ కుమారి జాతీయ జెండాలు ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద చైర్మన్ బాదే చంద్రం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగఫలంగా సాధించుకున్న స్వతంత్రం భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రామాయంపేట పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పద్మశాలి సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన వారు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘ సభ్యులకు మరియు సంఘంలో ముఖ్యులకు, సంఘ పెద్దలకు, కమిటీ మెంబర్స్కు అందరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఇలాగే వచ్చి ప్రతి కార్యక్రమంలో కూడా పట్టణ గ్రామ ప్రజలందరికీ
8వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన అమరవీరుల త్యాగఫలంగా మనము ఈరోజు 78వ స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాను. నేను మీ తహసీల్దార్గా నా యొక్క చిన్న మాట, మనము మన అమరవీరులు తెచ్చిపెట్టినటువంటి స్వతంత్రాన్ని కాపాడాలంటే మన వంతుగా ప్లాస్టిక్ని నిరోధించి. నమస్కారం అండి. ఈరోజు 78th మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ రైతు వేదికలో మన ప్రప్రదంగా జరుపుకుంటున్నాము. ఆ తర్వాత మన ఏడీఏ ఆఫీస్, అగ్రికల్చర్ ఏడీఏ ఆఫీస్లో ఇప్పుడు ఈ సందర్భంగా మనము ఫ్లాగ్ అన్ఫోల్డ్ చేస్తాము. తర్వాత మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది 2 విధాలు. ఈరోజు మహనీయుల అడుగుజాడలో నిలిచి మహనీయులు మనకు స్వతంత్రం తెచ్చిన మరియు మన దేశానికి ఒక గుర్తింపుగా మనం జరుపుకున్న పండుగ. యావత్ దేశం మొత్తం మనం ఈ పండుగ జాతీయ పండుగ నిర్వహిస్తున్నాం. మరియు దీనికి మన రామంపేట ప్రజలకు మరియు పట్టణ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇది ఎందరో మహనీయులు పుణ్యఫలం. వాళ్ళ కళలను మనం యువకులు దాన్ని వాళ్ళ అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి మా కోరిక. ఎందుకంటే ఇది 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మనం ఈరోజు ఈ స్వతంత్రాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి, ఇంత స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో జరుపుకోవడానికి ఎంతోమంది మన కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా మహానాయకులు, సామాన్య ప్రజలు కూడా, మనకి తెలియని వాళ్ళు కూడా, మనకు తెలిసిన వాళ్ళు కొందరే ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ప్రాణ త్యాగాల ఫలితం ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని, ఈ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాం. ముఖ్యంగా మనకు సంబంధించి చెప్పాలంటే మనకి చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ప్రజల్ని కూడా అనుభవించేలా చేసే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ ముందు పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి పట్టణంలోని పద్మశాలి కుల బంధువులు అందరూ హాజరై స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫంక్షన్ హాల్ పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని త్వరలోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ మున్సిపల్లో 10 నిమిషాల సమయం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం తన సిద్ధంగా ఉన్నారు. అలాగే మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షులు ప్రసాద్, మాజీ గౌరవ అధ్యక్షులు స్వర్గం రాజేష్లు మాట్లాడుతూ పట్టణంలో పద్మశాలి ఐక్యత కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తామని, ముందుగా పేద పద్మశాలీలకు ఈ ఫంక్షన్ హాల్లో వినియోగంలోకి తీసుకురావాలని, త్వరలో ఆ యొక్క పనులను పూర్తి చేయాలని కోరడం జరిగిందని యువ సభ్యులు ప్రేమ్ కుమార్ మరియు పద్మశాలి యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పద్మశాలి సంఘ అధ్యక్షుడైనటువంటి దేవులపల్లి రాజారాం గారికి, మరియు అలాగే పద్మశాలి సంఘ మాజీ అధ్యక్షుడైనటువంటి తెలుగుప్రసాద్ శ్రీని గారికి, మరియు అలాగే కార్యవర్గ సభ్యులకు, మరియు రాయేశం సార్ గారికి, మరియు మన గజ్వేల్ పద్మశాలి ముద్దుబిడ్డ మన ప్రముఖ న్యాయవాది అయినటువంటి కాళీప్రసాద్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పుర ప్రముఖులు దుర్గప్రసాద్ గారికి, మరియు బోస్ గారికి, చారి గారికి, బిషపతి గారికి, మరియు పద్మశాలి నా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక మంచి పరిణామం మొన్ననే మనం పద్మశాలి 78 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు వచ్చిన పద్మశాలి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు మాజీ అధ్యక్షులు మరియు మన కుల పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ స్వతంత్ర దినోత్సవం మనకు ఎంతో ముఖ్యమైన దినోత్సవము. మనం అందరూ కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి, మరి ఎక్కడైతే బ్రిటిష్ పాలన ఉండేనో ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఒక
మనల్ని పూర్తిగా దిగజారుడుతనంతో ఆ బానిసలుగా చూస్తున్నట్టు కాలం లోపల తిరగబడి మరి ఆ రోజు మనం భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ అది గుర్తు చేసుకోవడం కోసమే ఇలా స్వతంత్ర దినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. అదే రకంగా 26 జనవరి మరి గణతంత్ర దినోత్సవంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఏ రకంగా పరిపాలించుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆ రోజులలో మరి ఉన్నటువంటి అంబేద్కర్ విధానాలను ఈ ఫంక్షనాలు రాబోయే రోజులలో అందుబాటులోకి రావడానికి మన రాయరామ్ గారికి నా యొక్క విన్నపం ఏంటంటే అందరి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా వీటి డెవలప్మెంట్ కార్యక్రమం చేసి రాబోయే రోజులలో 2 నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఫంక్షనాలు రన్ చేయాలని నా యొక్క విన్నపము. ఎందుకంటే అందరూ సహకరిస్తేనే ఇటు కార్యక్రమం ఒక యజ్ఞంలో చేయాలి. కిచెను, డైనింగ్ హాలు మరియు వాష్రూమ్స్ ఇవన్నీ కార్యక్రమాలు మురంతో చక్కదిద్దడం జరిగింది. ఇది ఒక ఆరంభమే. 20% కూడా పని అయినట్టు కాదు, ఇంకా 80% ఏంటంటే కిచెన్, డైనింగ్ హాల్. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. మండల కేంద్రమైన కొల్చారంలో రెవెన్యూ కార్యాలయాల వద్ద తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మహమ్మద్ గౌస్, మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల వనరుల కేంద్రం వద్ద ఇన్ఛార్జి ఎంపీడీఓ కృష్ణవేణి, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో శ్వేతాకుమారి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి అంజయ్య, కొల్చారం బస్టాండ్ సమీపం వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లేశంగౌడ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ పేదల పక్షపాతిగా పేరు 10 ఏళ్లు సుదీర్ఘ పాలన చేశారన్నారు. గతంలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చి రైతు బాంధవుడుగా నిలిచారన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చి రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా గ్యారెంటీలను అమలుకు విశేషంగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోవర్ధన్, కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్, మంద నాగయ్య, ఆశన్న గారి శ్రీశైలం, అక్రమ్, అశోక్, ఇతర నాయకులు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారు మరియు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డిపల్లి అంజనేయులు గౌడ్ గారి పిలుపు మేరకు మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు ఏదైతే మేనిఫెస్టో పెట్టిన విధంగా 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా రైతులకు ఈరోజు ముగిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దేవనగరి శేఖర్ అన్న, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మన గోవర్ధన్, మన నాగన్న, అందరు మా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్ అందరి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడానికి చాలా సంతోషపడుతున్నాము. ఒకటే ఈ మన 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కొల్చారం మండల ప్రజలకు కానీ రైతులకు కానీ ఒకటే పిలుపునిస్తున్నాము. ఎందుకంటే చేతల ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ రోజుతో నిరూపించిండ్రు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఏదైతే ఉచిత కరెంటు మీద మొదటి సంతకం పెట్టి ఎలాగైతే విజయవంతంగా 10 ఏళ్ల పరిపాలన సాగించాడో ఈరోజు కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కొన్ని 6 గ్యారెంటీలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి బాగాలేకుండా గత పాలకులు అప్పుల కుప్పలో చేసినా కానీ దాన్ని అధిగమించి ఏదైతే 6 గ్యారెంటీలను అమలుపరిచే దిశగా వీరు సంపూర్ణంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కొల్చారం మండలం పొదంశెట్టిపల్లి గ్రామ యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి అనిల్ కుమార్ పంపించిన క్రికెట్ ను, వాలీబాల్ కిట్లను స్థానిక నాయకుడు పుల్లబోయిన దుర్గేష్ ముద్రాజ్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి యువత ఆటలపై దృష్టి పెట్టడం లేదని, దీనివల్ల చాలా మంది ఫిట్నెస్ కోల్పోయి అనేక రోగాల, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలా కాకుండా యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు ఆడటం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఒత్తిడిలను తట్టుకునే శక్తి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పొదంశెట్టిపల్లి గ్రామ పెద్దలు చిట్యాల యాదయ్య, సిద్ధరాములు, గడ్డమీది నరసింహులు, సత్యనారాయణ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గజ్వేల్ సిఐ సైదా, ప్రజ్ఞాపూర్ ఏసీపీ ఆఫీసుల్లో పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిఐ మురళి, గజ్వేల్ కోర్టు ఆవరణలో జడ్జి ప్రియాంక, ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ బన్సీలాల్, మయూర్
మరియు ప్రభుత్వ హాస్పిటల్, మున్సిపల్ ఆఫీస్ మరియు వివిధ గ్రామాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశమంతటా ఈ రోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మనం ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది త్యాగం వలన స్వాతంత్ర్యం సిద్ధించిందని, స్వాతంత్ర్యం వచ్చిన స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, మనం కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలు అందిద్దామని తెలియజేశారు. మన స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ధన మాన ప్రాణాలను పరంగా పెట్టి మనకు భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చింది. అది మీ అందరికీ తెలుసు. 1947 ఆగస్టు 15 వరకు 3 దశలుగా పేర్కొన వచ్చింది స్వాతంత్ర ఉద్యమాన్ని. ఒకటి మితవాద యుగం, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని రమేష్ ప్రమీల, ఇండియన్ వెటర్నర్ ఆర్గనైజేషన్ సూర్యాపేట అధ్యక్షులు గుండా మధు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. జాతీయ జెండా ఆవిష్కరించిన సమయంలో కోదాడ ప్రజలు, విద్యార్థుల ఆనందోత్సాహాలతో ఆ పరిసర ప్రాంతం పండుగ వాతావరణం సంతరించుకుంది. శాసనసభ్యురాలు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని మొట్టమొదటిగా కోదాడ ప్రతిష్టను పెంపొందించేలా 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, ఇట్టి మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ సభ్యులను మరియు స్థలదాత కత్తి భగవత్, బెజవాడ శ్రావణ్లను శాలువాతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు, వార్డు కౌన్సిలర్ ప్రగతి నాగేశ్వరరావులతో పాటు పట్టణ పుర ప్రముఖులు, మాజీ సైనికులు, ప్రజలు పాల్గొన్నారు. ఇది ఫస్ట్ గా మనం తెలంగాణలో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లాగ్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. మరి మనం ఈ జెండా ఎంత చిత్తశుద్ధితో దీని ఇంత ప్రయత్నం చేసి ఇంత పెద్ద జెండా ఇక్కడ ఎగిరివేస్తున్నామో, వచ్చే 4 నెలలు, ఇంకా 4 ఏళ్ళు 4 నెలలు ఉంది. అదే స్ఫూర్తితో మనందరం కూడా మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందామని కూడా నేను ముందుంటాను అని కూడా తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన పేరాన్ని ఒక పూర్తిగా అభివృద్ధి అని ఒకే ఒక్క పదం మీద నడపాలి. మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. తరఫున నా తరఫున మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ కోదాడలో ఇన్వైట్ చేశాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో మీడియా అందరూ ఒక్కళ్ళు కూడా సహకరించి దీన్ని అందరూ కూడా ముందుకు తీసుకొచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తూ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా శుభాభినందనలు. ఈ యొక్క కార్యక్రమం మన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. వారు కూడా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లే మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఆ అధికారులు, విలేకరులు మొత్తం కూడా అందరూ సహకరించారు. కాబట్టి ఇది జయప్రదమైంది అనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి మీ మీడియా ద్వారా అందరూ కూడా శుభాకాంక్షలు, ఈ కోదాడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను చినశంకరంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్లాల్ రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా క్రీడాకారులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఉపన్యాసాలు, నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ సర్పంచ్ శ్రీమన్ రెడ్డి, కుమార్ గౌడ్, రాజిరెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్లాల్ రాథోడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయుల చరిత్రను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉపన్యసించారు.
పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారం ఇవ్వాలని 10,000 రూపాయల నగదును ఉపాధ్యాయులకు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి అందజేశారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి 50,000 రూపాయలు ఇస్తారని మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తర్వాత యువ కిషోరాలే ఈ స్వాతంత్ర యుద్ధాన్ని ముందుకు తీసుకుపోయారు. సిద్ధాంతం ఏదైనా కావచ్చు, అహింస కావచ్చు, హింస కావచ్చు. మరి అహింస సిద్ధాంతం అయితే గాంధీ గారు తీసుకుంటే మరి ఇన్క్విలాబ్ జిందాబాద్, జై హింద్, స్వాతంత్రమే నా జన్మ హక్కు అటు ఒక్కొక్కరు ఒక్కొక్క నిదానంతో మరి చివరి లక్ష్యం స్వాతంత్ర తత్వం. మరి ఆ యోగుల్లో మరి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, మరి చంద్రశేఖర్ ఆజాద్, చంద్రబోస్ ఇలా ఎంతోమంది 1926 గాంధీ శకం దాకా కూడా మరి వాళ్ళు ఉద్యమానికి తన ప్రాణాలను పునఃప్రాయంగా సమర్పించి నూనూలు మీసాలు ఆడకముందే ఉరికొయ్యల పాల ఈ దేశానికి స్వేచ్ఛావాయులు ఇచ్చిన నాయకులకు వందనం. మరి ఆనాడు భగత్ సింగ్ లాహోర్ జైల్లో ఉరితీసినాడు. తన తల్లి శోక సముద్రం ఉన్నప్పుడు సింగ్ అనేటటువంటి ఒక యువకుడు కూడా ఉన్నాడు. వాళ్ళ తండ్రిదండ్రులు ఆయన కళ్ళ ముంగటే చనిపోతుంటే ఏం చెయ్యలేని పరిస్థితి. అతను ఎవరు? ఒక యువకుడు. ఆయనకున్నటువంటిది ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కళ్ళ ముందు పిట్టలు రాలిపోతున్నారు. ఆ దయనీయ స్థితిని చూసి 1941 సంవత్సరంలో అలెగ్జాండర్ డయ్యర్ను 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతను ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంతో సంపాదించిన డబ్బులతో రైఫిల్ కొనుక్కొని ఆ జనరల్ కాల్చి చంపినటువంటి మదన్ సింగ్ ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆ రోజుల్లో పోరాట ప్రతిమ ఎంత గొప్పగా ఉండేదో మనం అందరము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా shown their immense patriotism to get free India from British rule. Every Indian citizen got fundamental rights and also all kind of rights. This is happened after only free India, and people celebrate this Independence Day by hoisting the national flag and reciting the national anthem. India is our motherland and we are the citizens of this country. We should always protect our culture, heritage and all kinds of several sectors in India, people of our country, and harmony among people of our country. We should protect our culture, responsibility to lead our country, to make our India. ఏ విధంగా ఫైట్ చేశారో మీకు అనేక పాఠ్యాంశాలలో కూడా ఉంటుంది. అలాంటి వారి జీవితాలను మీరందరూ ఆదర్శంగా తీసుకొని అలాంటి గొప్ప మహనీయుల కథలు చదివి ప్రతి ఒక్కరూ అప్పుడు 1850లో సిపాయిల తిరుగుబాటు నుంచి స్టార్ట్ చేస్తే ఉప్పు సత్యాగ్రహం కానీ విదేశీ వస్త్రాలు ఏవైతుంటాయో వాటి బహిష్కరణ కానీ ఇట్లా అనేక ఉద్యమాలు చేసి ఆ రోజు స్వాతంత్రాన్ని సాధించారు. ఏ ఒక్కరో కష్టపడితే రాలేదు స్వాతంత్రం. గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బిపిన్ చంద్రపాల్ గారు, వీర సవర్కర్ గారు, లాలా లజపతి పోతే ఎంతోమంది దాదాపు 2,50,000 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన స్వాతంత్రం మన కోసం ఎక్కడ మనం నిరుపయోగంగా ఉంచకుండా ప్రతి ఒక్క విద్యార్థులు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చదువులతో పాటు మీరు దేశభక్తిని కూడా పెంపొందించుకోవాలి. దేశభక్తి లేని రోజు మన ఉట్టి శరీరంలో శ్వాస లేకుండా మన దేహం ఎలా అయితే ఉంటుందో దేశభక్తి లేని కూడా మనిషి అట్లా శ్వాస లేని దేహం లాంటి వాడే. కావున ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని భరతమాతకు సేవ చేసుకోవాలని కోరుతా ఉన్నా. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో సంఘమిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వివేకానంద విగ్రహం వద్ద అధ్యక్షులు ఎస్ కవిశ్వరాచారి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యువజన సంఘం సభ్యులు సారా భూమేష్, తమ్మది సంతోష్, తిమ్మన్నగారి అనిల్, దేవగారి ప్రసాద్, శేఖర్, సృజన్, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే కిష్టాపూర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘం నాయకులు వరిగుంతం నాగరాజ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. పోతంశెట్టిపల్లి జెడ్పీ హైస్కూల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మెరిట్ స్టూడెంట్ కు
కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ డీడీలు పొదంశెట్టిపల్లి కెనరా బ్యాంక్ మేనేజర్ క్రాంతికిరణ్ అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిట్యాల యాదయ్య, గడ్డమిది నర్సింహులు, పులిబోయిన నర్సింహులు, పోచయ్య, సిద్దిరాములు, గౌరీ శంకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామంలో గురువారం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వాడవాడల జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తాజా మాజీ గ్రామ పంచాయతీ కార్యవర్గం ఆధ్వర్యంలో ఇటీవల బదిలీపై గ్రామం నుంచి ఇటిక్యాల గ్రామానికి బదిలీ మీద వెళ్లిన గ్రామ పంచాయతీ కార్యదర్శి రేఖను శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ నర్సింహులు, తాజా మాజీ వార్డు సభ్యులు రాళ్లబండి బాలకృష్ణులు మాట్లాడుతూ కర్కపట్ల గ్రామంలో కార్యదర్శిగా వారు చేసిన సేవలు అభినందనీయమని, గ్రామంలోనే ఉంటూ గ్రామస్తుల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన కార్యదర్శి రేఖ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని, తమ ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయని తాజా మాజీ గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి ఒక ఛాయాచిత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు సుగుణాకర్ రెడ్డి, రుక్మారెడ్డి, శ్రీశైలం, శ్రీకాంత్, మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బదిలీ అనేది సాధారణంగా ఎవరికైనా, కాకపోతే నాకేంటంటే ప్రత్యేకం అన్నట్టు నేను ఇక్కడే ఉన్నా. ఏ సెక్రటరీ మన డిస్ట్రిక్ట్లో ఉండలేదు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో నాకు అంత ఫ్యామిలీ లాగా అయిపోయింది, ఇదే నా ఊరు అయిపోయింది అనమాట. అందుకని కొంచెం ఎమోషనల్గా బదిలీ అనేది ఎవరికైనా మన గ్రామానికి 5 సంవత్సరాల నుంచి మన సెక్రటరీ గారు ఎన్నో సేవలు అందించి బదిలీపై ఇటుకల గ్రామానికి వెళ్ళడంతో మాకు ఒక విధంగా సంతోషం, ఒక విధంగా బాధ. ఎందుకంటే తాను ఇక్కడనే ఉండి ఇక్కడనే ఇల్లు కిరాయి తీసుకొని మన గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎవరైనా ఇంటికి వచ్చి పొద్దున్నే ఇంటికి వచ్చినా కానీ వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ పనులు తీర్చి పంపించడంలో మంచి సెక్రటరీ మేము అనిపించుకుంది, మండలం వారికి అనిపించుకుంది. కానీ మా విలేజ్కి ఎన్నో సేవలు అందించి మంచి స్థానంలో నిలిచింది. వారికి ప్రత్యేకంగా ఈరోజు వారిని చిన్నగా సన్మానం చేయడం జరిగింది. ఇంతకుముందు ఏ విధంగా చేసిర్రో ముందుకి ఇట్లా పనులు చేసి ఇంకా 10 స్థాయిలోకి వెళ్ళాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన కర్కపట్ల విలేజ్ మాజీ సెక్రటరీ గత 5 సంవత్సరాలుగా కర్కపట్ల గ్రామానికి సేవలు అందించింది. అందులో భాగంగా తను విధులు నిర్వహించేటువంటి అందులో భాగంగా ఇటుక్యాల గ్రామానికి బదిలీ అయింది ఈ మధ్యకాలంలో. కావున మా గ్రామానికి సేవలు అందించిన సందర్భాన్ని పురస్కరించుకొని మా గ్రామ పంచాయతీ తరఫున సెక్రటరీ, సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో మేడం గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. తను సర్వీస్ అందిస్తున్నటువంటి సమయంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని ఎలాంటి అవకతవకలు లేకుండా మంచిగా తను సేవలు అందించింది. అందుకు గాను మా యొక్క ఈ చిరు సన్మానాన్ని మేము సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని తూర్పాన్ రోడ్లో గల సెయింట్ పీటర్స్ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ ఫిలిక్స్ మరియు రజనీ కరెస్పాండెంట్ సీనియర్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నృత్య ప్రవేశం చేసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్వతంత్ర దినోత్సవ విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వతంత్రానికి అక్షరాల 78 సంవత్సరాలు అని, స్వేచ్ఛను ప్రసాదించిన ప్రతి ఒక్క స్వతంత్ర సమరయోధుడు త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం నేను మనం జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవం అన్నారు. వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందున్న భావితరాలకు జాతీయ సమైక్యతను చాటుతూ ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉపాధ్యాయులు, పీఈటీ, యాజమాన్యం మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు భట్టు దయానంద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జయదేవ్పూర్ మండల స్థాయి సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని తిగులు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ గ్రామాన బలోపేతం చేస్తామన్నారు. పార్టీ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. సిపిఐ పార్టీకి ఏ అనుకూలం కాదని ఈ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా స్పందించి వారి పక్షాన నిలబడి పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు.
తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో భూ సమస్యలు చాలా ఉన్నాయని వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టి తీసుకువస్తామని తెలిపారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి కృష్ణ, నాయకులు రాజేశం, రామచంద్రం, లింగం, ఎల్లారెడ్డి, భిక్షపతి, మల్లారెడ్డి, పెంటయ్య, సత్తయ్య, కుమార్, సత్యనారాయణ, లక్ష్మణ్, కృష్ణమూర్తి, బాలరాజ్, ఆంజనేయులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. సమావేశంలో చాలా సంతోషం. ఇవాళ ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా మేధావులుగా పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క సందేశాలు ఇవ్వడం అనేది మేము చాలా సంతోషపడతా ఉన్నాం. పార్టీ కార్యకర్తలుగా అందరికి కూడా ఇది ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పక తప్పదు. ఏదేమైనా భారత కమ్యూనిస్టు పార్టీ గతంలో ఏ రూపంలో అయితే ఈ మండల వ్యాప్తంగా అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉండేనో ఆ పూర్వ వైభవాన్ని తీసుకొస్తేందుకు మరోసారి ఉద్యమాల్ని చేస్తామని, అలాగే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల గొంతుకగానే పనిచేస్తాం తప్ప ఏ పార్టీకి కొమ్ముగాసే పరిస్థితిలో మేము ఉండమని, మొన్న ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి ఒప్పందాలు కేవలం ఎన్నికల వరకు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రజల వ్యతిరేక చర్యలు తీసుకుంటే దాన్ని కూడా తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని, అలాగే రేపు జరిగేటువంటి ముఖ్యంగా ఈ మధ్యలో చాలా సెన్సిటివ్ ఇష్యూగా ఉన్నటువంటి ఈ రుణ మాఫీ ఏదైతే కార్యక్రమం ఉన్నదో దీనిలో మరి ఇవాళ సాయంత్రం అయితే రిజల్ట్ ఎంతమందికి మాఫీ అయితే తెలిసిపోద్ది. ఆ తర్వాత నిజంగానే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా మాఫీకి జరగకపోతే వాళ్ళందరినీ కూడా సమీకరించి మరి తర్వాత రోజులలో ఆ ఉద్యమాన్ని కూడా తీసుకుంటాం. అదే పద్ధతుల్లో ప్రజల సమస్యలపైన నిరంతరం సమస్యల పరిష్కారం కోసం పనిచేసేందుకోసమే ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నాము. ఈ సమావేశంలో కూడా అదే నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే ఎన్నికల్లో కూడా మీకు ఒక అంశం చెప్పాలి. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఏదో యంత్రం కట్టుకొని కూర్చుందామనే అభిప్రాయం ఏం లేం. ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో తీగులతో సహా మాకు బలమున్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ముఖ్యంగా తీగులకు సంబంధించి బీసీ ఏ సీట్ వచ్చినా మేము వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. బీసీగా మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం. అలాగే కలిసి వచ్చే పార్టీలు ఎవరు అనేది మాకు అవసరం లేదు. మాతో అండర్స్టాండింగ్కి వస్తే వాళ్ళతో మేము కూడా అండర్స్టాండింగ్ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ పద్ధతులలో రేపు మిగతా ప్రతి ఒక్కరికి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎప్పుడూ ప్రజల వైపే ఉంటాం, ప్రజల గొంతుకయ్యే ఉంటాం, పేద ప్రజల వైపే ఉంటాం, కార్మికుల వైపు, కర్షకుల వైపు మా దారి ఏదన్నా ఉంది అంటే పేద ప్రజల వైపే ఉంటాము. కానీ పేద ప్రజల వైపు ఉంటేనే ఒక పొలిటికల్ వైపు కూడా ఉండాలని ప్రతి రాబోయే ఎలక్షన్లలో మాకు వీలైన చోట్ల ఎక్కడైనా సరే 9 మండలాలలో ప్రతి గ్రామంలో మాకు పట్టున్న గ్రామంలలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమై మేము కూడా పోటీకి దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో నిర్వహించిన 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి. జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దామోదర రాజనరసింహ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం. జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా. స్వతంత్ర దినోత్సవం వేళ జాతీయ జెండా రంగులతో ముస్తాబైన వనదుర్గామాత. 7 పాయల వనదుర్గామాత అలంకరణకు పూలను సమకూర్చిన చిన్నఘనపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పిల్లెల రాజాగౌడ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.